ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని అత్యంత కృపలో మీరంతా ఈరోజు వరకు బాగున్నారని, మీ కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నారని, మీ పరిస్థితులన్నిటిలో దేవుడు సహాయకుడిగా ఉంటున్నారని నమ్ముతున్నాను. దేవునిపై ఎంతమంది అయితే ఆధారపడుతున్నారో వారందరికీ దేవుడు తోడై ఉంటాడు. ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టాడు. గతించిన వారమంతా దేవుడు మనకు తోడై ఉన్నారు. విడువక ఎడబాయక ఆయన కృపను మనపై చూపిస్తూ ఇంతవరకు నడిపించారు. ఈ నూతన వారమంతా దేవుడు మీకు తోడై ఉంటారు. ప్రభుతో ఈ వారమును ప్రారంభించండి. ఆయన తోడై ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా సమస్యల్లో, శోధనలో, ఏదైనా బాధలో, కష్టంలో ఉంటే మీ ప్రార్థన విన్నపములు తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. ఎంత మాత్రం కలవరపడకండి, కంగారు పడకండి. ప్రభువుని ఆశ్రయించండి. ఆయనను ఆశ్రయించిన వారిని ఎవ్వరిని ఆయన త్రోసివేయడు. తప్పకుండా చేపట్టుకుని నడిపిస్తాడు. వాక్యముతో, ప్రార్థనతో ఇది మనం ప్రారంభించండి. ఈ వారమంతటికీ దేవుని సహాయాన్ని తీసుకోండి. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనిను. ఆమేన్. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు దేనిని గురించి ఇది అసాధ్యం నాకు అనుకుంటున్నారు, ఇది ఎలా చేయగలను నేను అనుకుంటున్నారేమో. మీ ఎదుట ఉన్న ఇంపాసిబుల్ థింగ్స్ని దేవుడు పాసిబుల్ చేయబోతున్నాడు. మీకు అసాధ్యమే, మీరు చెయ్యలేరు. కానీ ఎప్పుడైతే మీరు దేవునిపై ఆధారపడి ఆయన యందు పూర్తి విశ్వాసం ఉంచి, తండ్రి ఇది నేను చెయ్యలేను, నాకు సాధ్యం కాదు, మనిషిగా నేను చెయ్యలేను, కానీ నువ్వు చేయగలవయ్యా, నువ్వు నాతో చేయించగల శక్తి నీకుందయ్యా, నీ శక్తిపై నేను ఆధారపడుతున్నానయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి అని ఆయనపై ఆధారపడితే ఆయన శక్తి చేత నువ్వు ప్రతి దాన్ని కూడా జయించగలుగుతావు. మనుషులతో అసాధ్యమే, కానీ దేవునితో సమస్తము సాధ్యమే. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చదివితే, మరియా దూతతో చెప్తోంది ఇది ఎలా సాధ్యమని. దూత మరియ దగ్గరకు వచ్చి, భయపడకు, నీవు దేవుని వలన కృప పొందితివి, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని చెప్తున్నప్పుడు అదంతా విన్న తర్వాత మరియా అంటుంది, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా జరుగుతుందని. అప్పుడు మరలా దూత మరియతో చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని. మరియకు అసాధ్యమే, అందుకే చెప్తుంది ఇది ఎలా సాధ్యము, నాకు ఇంకా వివాహం కాలేదు కదా, ఇది ఎలా సాధ్యం అవుతుందని మరియ అడిగినప్పుడు దూత చెప్తుంది, నీకు సాధ్యం కాదు, కానీ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆ శక్తి నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తుంది అని మరియతో చెప్పినప్పుడు మరియా పూర్తిగా విశ్వసించింది. ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన మాట కాబట్టి నేను నమ్ముతున్నానని దేవుని వాక్కును మరియా యాక్సెప్ట్ చేసింది. దేవుని శక్తిని పొందుకుంది. అందరి వలె ఒక సాధారణమైన యవనస్తురాలైన మరియా ఒక అసాధారణమైన వ్యక్తిగా మారిపోయింది. దేవుని కుమారునికి జన్మనిచ్చే తల్లిగా మారిపోయింది. దేవుని శక్తిపై ఆధారపడింది కాబట్టి ఇవన్నీ కూడా మరియ జీవితంలో జరిగాయి. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇది నేను చెయ్యలేనని అనుకుంటున్నారా? నీకు అసాధారణమైనవి, నీకు సాధ్యపడనివి, నీకు అసాధ్యమైనవి దేవునితో సాధ్యం. ఎలా అంటే నిన్ను ఆయన అసాధారణమైన శక్తితో నింపుతాడు. నీవు గనక ఆ శక్తిపై ఆధారపడితే నీ జీవితం సాధారణమైనదే కావచ్చు, కానీ నీ జీవితంలో ఆయన అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు, అసాధ్యమైన కార్యాలు జరిగిస్తాడు, అన్యజనులు కలవరపడే కార్యములు జరిగిస్తాడు, అనేక మంది చూచి ఆశ్చర్యపడే కార్యములు జరిగిస్తాడు.
ఈరోజు మీ జీవితంలో కూడా ఇది ఎలా సాధ్యమైన ప్రశ్న ఉంది. అయితే మీరు మీ మీద కాకుండా సర్వోన్నతుని శక్తిపై ఆధారపడండి. మీ యొక్క సాధారణమైన జీవితాన్ని అసాధారణమైన జీవితంగా మారుస్తాడు. మీ జీవితంలో ఉన్న అవమానమును మహిమగా మారుస్తాడు. మీ జీవితంలో మీరు కలిగి ఉన్న సమస్య ఏదైనా, వ్యాధైనా, ఆర్థిక బంధకాలైనా, అవమానాలైనా, నిందలైనా ఏవైనప్పటికీ కూడా మీ బంధకాలు ఏవైనా తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ సమస్యలు ఎన్నున్నా, నీ జీవితం ఎంత దీనస్థితిలోనికి వెళ్ళిపోయినా నీకు తెలియని భవిష్యత్తును తెలిసిన దేవుని చేతుల్లో పెట్టండి. తెలిసిన దేవుని చేయి పట్టుకొని ముందుకు సాగండి. ఆయనకు తెలుసు మిమ్మల్ని ఏ విధంగా నడిపించాలో, ఎక్కడికి తీసుకువెళ్ళాలో, ఏది చేయాలో, ఎట్లా చేయాలో, ఏది దాటించాలో, ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలో సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి సమస్తము తెలిసిన దేవుని చేయి పట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. దావీదు జీవితంలో గొల్యాతును జయించడం తనకు అసాధారణమైన విషయం, తనకు సాధ్యం కాని విషయం. ఎందుకంటే చాలా చిన్నవాడు. గొప్ప యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు కూడా గొల్యాతును ఓడించలేకపోయారు. అయితే దావీదు యుద్ధ ప్రావీణ్యుడు కాదు, తనకేమీ తెలియదు, చిన్నవాడు, తనకు అసాధ్యమే. కానీ సమస్తమును సాధ్యపరిచే దేవుని చేయి పట్టుకొని ముందుకు వెళ్ళాడు. దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. దావీదుకు బదులుగా యుద్ధం చేశాడు. దావీదుకు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. ఈ విధంగా నీ జీవితంలో కూడా ఒకవేళ నీకు తెలియని భవిష్యత్తు ఉందా? నువ్వు చేయలేని కార్యాలు ఉన్నాయా? ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయా? నీ కాళ్లకు, నీ చేతులకు బంధకాలు ఉన్నాయా? ఏం చేయాలి? బంధకాల నుండి నేను ఎలా విడిపించబడాలి? నా జీవితం అంతా శూన్యంగా ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి. శూన్యంలో సృష్టిని చేసే గొప్ప దేవుని నువ్వు నమ్ముకుని ఉన్నావు. నీకు సమస్తం అసాధ్యమే కావచ్చు, నీకు అసలు సాధ్యం ఎలా అవుతుందని అనిపించవచ్చు. అయితే దేవునికి అసాధ్యం కాదు, ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్త సృష్టిని నోటి మాటతో చేసిన దేవునికి నీ జీవితంలో నూతన సృష్టి చేయడం అసాధ్యమా? నీ కుటుంబంలో నూతన సృష్టి చేయడం అసాధ్యమా? నీ బిడ్డల జీవితంలో నూతన సృష్టి చేయడం అసాధ్యమా? నీ జీవితంలో నూతన సృష్టి చేయడం అసాధ్యమా? కాదు, ఆయనకు సమస్తము సాధ్యమే. మనుషులతో నీకు అసాధ్యం, నీతో నీకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. కాబట్టి ఈరోజు ఏ అసాధ్యమైన పరిస్థితులున్నా ఎంత మాత్రం కూడా కలవరపడక దేవునికి అప్పగించండి. ఆయన చేతిని పట్టుకొని మీరు నడవండి. తప్పకుండా సమస్తాన్ని ఆయన సాధ్యపరుస్తాడు. గొప్ప విజయాన్ని మీకు దయచేయబోతున్నాడు. శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, నశించిన దాని వెనక్కి రక్షించి ప్రేమ, దివి నుండి దిగివచ్చిన దైవ ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది, దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. వాగ్దానం నమ్మిన వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. గతించిన వారమంతా నీ కృపచేత మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందరి బట్టి నీకు వందనాలు. ఈ వారమంతా మా అందరికీ తోడు ఉండండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడుగా ఉండండి. వారి ప్రతి పరిస్థితులు కూడా మీరు సహాయకుడిగా ఉండి నడిపించండి. ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. నాకు అసాధ్యం కాదు ఏది కూడా, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. మీ జీవితంలో ఉన్న ప్రతి
ప్రతి దాన్ని నేను సాధ్యపరుస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, ఈరోజు నాకు అసాధ్యమని ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారో ప్రతి దాన్ని కూడా మీరు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా, ఎంతమంది నీ చేతులకు అప్పగిస్తున్నారో, నీ చేతులకు అప్పగించబడిన ప్రతి దాన్ని మీరు తప్పక నెరవేరుస్తారు. ప్రతి జీవితంలో నెరవేర్చండి అయ్యా, ప్రతి కుటుంబంలో నెరవేర్చండి తండ్రి. ఆశ్చర్యకరంగా ముందుకు నడిపించండి. మరి ముఖ్యంగా అనేక మంది వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి అసాధ్యమైన ప్రతి పరిస్థితిని మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవునయ్యా, మనుషులుగా వారికి అసాధ్యమే, కానీ నీకు అసాధ్యం కాదయ్యా. నీకు ఒక్క సెకండే చాలు. చనిపోయి 4 రోజులు కుళ్ళిపోయిన లాజరు బయటకు రాని ఒక్క మాట పలుకగానే సజీవుడిగా బయటకు వచ్చాడు తండ్రి. నీ పరుపెత్తుకుని లేచి నడువనగానే అనేక సంవత్సరాలుగా పడున్న వ్యక్తి లేచి పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. ఈ విధంగా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే. ఒక్క మాట సెలవిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి తండ్రి. ఈరోజు విశ్వాసంతో ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో వారు చేయలేని ప్రతి కార్యము మీరు చేస్తున్నారని నమ్ముతూ నీ బలమైన చేతులకు, నీ బలిష్టమైన చేతులకు, నీ శక్తి కలిగిన చేతులకు అప్పగించుకుంటూ మీరు సాధ్యపరుస్తున్నందుకు మరి ఒకసారి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈరోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఈ పునరుత్థాన దినమున నీ సన్నిధిలో నేను మహిమపరిచే గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలంతా నేను చేతులు పెడుతున్నాను తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపండి తండ్రి. ఏదైతే చదివారో, ఏదైతే ప్రిపేర్ అయ్యారో అన్నీ కూడా గుర్తు రావాలి. ఏది కూడా మర్చిపోకూడదు తండ్రి. నీ దూతలను తోడుగా ఉంచి అద్భుతకరమైన జ్ఞానాత్మతో నింపి ఆశ్చర్యకరంగా రాయడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకెవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే వారందరికీ తోడే ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా జయం దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఈ పునరుత్థాన దినమున నీ సన్నిధికి వెళ్ళి నేను స్తుతించే గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నీ ఎదుట ఉన్న పరిస్థితులు నాకు అసాధ్యమని అనుకుంటున్నావు కదా, దేవునితో సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన చేతులకు అప్పగించి జయం పొందుకోండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పకుండా ఆమేనని బిగ్గరగా చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.